గాయస్, వెల్కమ్ టు దర్శన్ వర్క్స్ అండి. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఇన్స్టెంట్ పునుగులు అండ్ వితౌట్ మినప్పప్పు అండి. మనం ఉత్తి బంగాళదుంపలతోనే మన ఇన్స్టెంట్ పునుగులు అనేది రెడీ చేస్తున్నామండి. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనం గ్లాసున్నర బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఇదిగోండి మేము బియ్యం అనేది నానబెట్టుకున్నాము. దాంట్లో మనం కొంచెం సగ్గుబియ్యం అనేది వేస్తే కొంచెం ఎరుపు అనేది వస్తుంది, బాగా ఉంటుందండి. సగ్గుబియ్యం వలక మనకి క్రిస్పీనెస్ అనేది కూడా వస్తుందండి. తర్వాత మనం మీడియం సైజ్ దుంపలు 5 నుంచి 6 తీసుకోవాలండి. మనం డబ్బాన్నర బియ్యం అనేది తీసుకున్నాం కాబట్టి 5 నుంచి 6 దుంపలు అయితే సరిపోతుందండి. మనం తర్వాత మీడియం సైజ్ దుంపలు అనేది తీసుకోవాలండి. మనం 1.5 బియ్యం తీసుకున్నాం కాబట్టి మీడియం సైజ్ 5 నుంచి 6 దుంపలు అనేది తీసుకున్నాం మేము. మీరు కొంచెం పెద్ద సైజ్ దుంపలు అయితే 3 లేదా 4 తీసుకుంటే సరిపోతుందండి. వాటిని అనేది మనం ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత మనం పొట్టు అనేది తీసేయాలండి. బంగాళదుంపలు ఇలా మెత్తగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు మనం నానబెట్టుకున్న బియ్యం అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. కదండి, ఇలా గట్టిగా అనేది మనం పట్టుకోవాలండి. వాటర్ అనేది ఉండకూడదు అసలు. వాటర్ అనేది మీరు వడగట్టేసి అప్పుడు బియ్యం అవన్నీ మిక్సీ పట్టాలండి. మనం మిక్సీ పట్టిన పిండిలో కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, మీకు కావాలనుకుంటే కొత్తిమీర, కరివేపాకు ఇట్లాంటివన్నీ కూడా లీఫీ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు. అంతేనండి, ఇవన్నీ కలిపి బోండాల్లో రెడీ చేసుకోవడమే. అంటే పిండి కలుపుకోవడం రెడీ అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ అనేది పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి మనం బోండాలు అనేది వేసుకోవాలి. ఓకే అండి, బాండి అనేది హీట్ అయ్యి మనం పునుగులు అనేది వేసుకుంటున్నామండి. ఇవి కొంచెం రెడ్డిష్గా వస్తే మనకు కొంచెం కరకరలు అనేది ఆడుతూ ఉంటాయండి. పునుగులు అనేది టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అండి. ఇన్స్టెంట్ పునుగులు అనేవి రెడీ అయిపోయి దీంట్లో మీరు ఏ చట్నీ వేసుకున్నా బాగుంటుందండి. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ అండ్ వితౌట్ చట్నీలా మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా అట్లా క్రిస్పీగా వచ్చినాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.